మీరు ఎలా కనెక్ట్ అయ్యారు సద్గురు దగ్గరికి? 2016లో వెళ్ళాను, ఫాలో అయ్యాను అని చెప్పారు. అసలు ఏంటి, హూ ఇస్ సద్గురు యాక్చువల్లీ? నాకండి, నేను యుఎస్ నుంచి అప్పుడే వచ్చాను. వచ్చిన టైంలో సో మచ్ ఆఫ్ ప్రెషర్, లైక్ ఐ టోల్డ్ యూ, యోగా చేయాలనుకుంటున్నాను బట్ అందరూ ప్లాట్ఫామ్ లేదు. ఈ టైంలో ఏ అమ్మాయికైనా ఏంటి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదన్న ఫీల్ ఉన్న టైంలో ఎవరు తనకి కరెక్ట్ గా హెల్ప్ చేస్తారో వాళ్ళని తన గురువుగా తీసుకుంటారండి. మనకు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది, ఆ రెస్పెక్ట్ ఉంటుంది. నాకు ఆ టైంలో సద్గురు గారి వీడియోస్ యూట్యూబ్లో కనిపించాయి. ఒక డిస్ట్రెస్డ్ సిచ్యువేషన్లో, ఎవరు సహాయం చేసే సిచ్యువేషన్ లేదు అన్నప్పుడు నాకు ఆయన వీడియోస్ కనిపించాయండి. ఎప్పుడైతే నాకు ఆ వీడియోస్ కనిపించాయో 3 hours అనుకుంటాను, మ్యారథాన్ ఐ వాచ్డ్ ఆల్ హిస్ వీడియోస్. ఆ యూట్యూబ్లో ఈ వీడియో చూసి ఇలా కళ్ళు తుడుచుకుంటే నాకు తెలిసి నాకు ఒక ధైర్యం వచ్చేసింది అనిపించింది. నాకు అలా నాకు గుర్తు 10th క్లాస్లో ఏదో బాగా అప్సెట్ ఫీల్ అయినప్పుడు హనుమంతుడు నాకు అంత బలం ఇచ్చాడండి. నేను ఏదో ఏడుస్తూ ఎటు వెళ్తున్నాను తెలియదు, కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా అలా ఒక కూకట్పల్లిలో అటు ఇటు వెళ్తూ ఉంటే ఐ జస్ట్ ఫౌండ్ అ బిగ్ హనుమాన్ విగ్రహం ఇన్ అ టెంపుల్. అంతే, ఆ రోజు అక్కడ పంతులో హనుమాన్ చాలీసా ఇచ్చారు నా లైఫ్లో. ఆ బుక్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఆయన అన్నారు, ఇది చదివితే నీకు భయమే లేదమ్మా అన్నారు. చిన్నదాన్ని కదా, చదివేసో నాకు ధైర్యం వచ్చేసిందని వెనక్కి వెళ్ళిపోయాను. అలా నాకు ఆ రోజు ఆయన ఇచ్చిన ధైర్యం వల్ల నేను చాలా పనులు నా అంతరకు నేను హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాను. సేమ్ వే ఈ సిచ్యువేషన్లో నాకు ఎవరు సపోర్ట్ లేనప్పుడు ఐ థింక్ సద్గురుస్ వీడియోస్ హెల్ప్డ్ మీ అ లాట్. 3 hours అండి కంటిన్యూస్ గా మ్యారథాన్. అది ఇంకా ఆయన ఎవరు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇంత నవ్విస్తున్నాడు, ఇంత చమత్కారంగా చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా చెప్తున్నారని కనెక్ట్ అయిపోయాను నేను. ఇంకా మా మమ్మీకి సద్గురుని మా అమ్మ అప్పుడు ఫాలో అయ్యేది అనేది కూడా నాకు తెలీదు. బట్ నేను ఆయన్ని అలా జెన్యున్ గా ఫాలో అయిపోయాను. నాకు నచ్చింది. నాకు ఇమ్మీడియట్ గా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఏవైతే అనుకున్నానో అవి ఆయన చెప్తున్నారు, నాకు ఇంత కనెక్ట్ అయ్యానా నేను, ఓకే ఫైన్, నాకు ఒక గురువు దొరికారు అని చెప్పి యోగా ప్రోగ్రామ్స్ రిజిస్టర్ చేసుకొని ఈషా కోయంబత్తూర్కి ఫస్ట్ టైం వెళ్ళాను. నా లైఫ్ అప్పటి నుంచి ఇంకా మారిపోయింది అన్నమాట. సో నేను ఎదగాలనుకున్న దానికి ప్రతి ఒక్క టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ హెల్ప్ అవుతూ వచ్చారు. నా పేరెంట్స్ అంతే రకంగా హెల్ప్ చేస్తూ వచ్చారు, నా ఫ్రెండ్స్ అలాగే హెల్ప్ చేస్తూ వచ్చారు, నా వెల్ విషర్స్ కానీ. సేమ్ వే సద్గురు. ఆ ఆశ్రమం, ఆ ప్లేస్ ఎనర్జీయే అలా ఉంటుందండి. అసలు ఒక గురువు అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరం అండి. ఇప్పుడు స్కూల్ డేస్ లో మనకేం తెలియదు కాబట్టి ఒక గురువు, ఒక టీచర్ చెప్తూ ఉంటారు, మనం ఫాలో అవుతూ వెళ్తాం. ఏ ఈగోస్ పెట్టుకోకుండా మా టీచర్ చెప్పింది నేను అది చేస్తాను అని వెళ్ళిపోతూ ఉంటాం. ఒక ఏజ్ వచ్చాకండి ఈగో బాగా పెరిగిపోద్ది ప్రతి మనిషికి. ఎప్పుడైతే అది బాగా పెరుగుతుందో, నాకు తెలుసు నువ్వేంటి నాకు చెప్పేది అనే స్టేజ్కి వెళ్ళిపోతాం. అప్పుడు నువ్వు తప్పు చేస్తున్నా, సఫర్ అవుతున్నా ఈగో వల్ల అందులోనే కూరుకుపోతావు తప్ప యూ మైట్ నాట్ కమ్ అవుట్. దిస్ ఇస్ నాట్ అబౌట్ ఎవ్రీబడి, just giving an example. What is the importance of having a guru in everyone's life? Is it required? Guru ane meaning, word ki meaning e adandi. Someone who removes the darkness and brings light into a person's life anamata. So చీకటిని తీసేసే వ్యక్తి అనేది గురువు. So that guru can be anybody and it can be a friend, a teacher, a colleague also sometimes, parents, it can be any person. So for me, when I really needed a person to support what I was doing or to make me feel strong about myself, నా గురించి నేను కరెక్టే చేస్తున్నా అని, అంటే సొసైటీ అంతా క్వశ్చన్స్ పెడుతున్నా కూడా నాకు నేను కరెక్ట్ చేస్తున్నాను లేదని ఒక డౌట్ వచ్చినప్పుడు నువ్వు కరెక్టే చేస్తున్నావు అని చెప్పే ఒక వ్యక్తి నాకు గురువు. అది నాకు సద్గురు. 2016లో నేను ఆయన గురించి తెలుసుకోవడం జరిగింది, ఆయన వీడియోస్ చూడడం జరిగింది. చూసిన వెంటనే ఆ ఎనర్జీకి అట్రాక్ట్ అయిపోయాను. వెళ్ళిపోవాలి ఆశ్రమంకి అనుకున్నాను, ఫ్లైట్ బుక్ చేసేసుకున్నాను, అలా వెళ్ళిపోయాను. వెళ్ళిన వెంటనే ఐ థింక్ 1 week 10 days అలా అక్కడ ఉన్నాను. అక్కడ వాలంటీరింగ్ అంటారు, సేవ అంటారు. అక్కడ ఫుడ్ అకామిడేషన్ వాళ్ళు చూసుకుంటారు. మనం ఏం చేయగలిగితే అది ఆ సేవ చేయొచ్చు. ఆ ప్లేస్ వల్ల నేను I think it's a rebirth for me. I always say that because of him as a guru, as my guru. రీబర్త్ అనే చాలా పెద్ద వర్డ్ కదా. యోగా నాకు ఎలాగైతే నా హెల్త్ వైజ్ గా నాకు రీబర్త్ ఇచ్చిందో, ఫిజికల్ హెల్త్
మెంటల్ హెల్త్ అండ్ కాన్ఫిడెన్స్ కి నాకు సద్గురు అలాంటి రీబర్త్ ఇచ్చారు. లైక్ ఐ సెడ్, కాన్ఫిడెన్స్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలో మంచి చూసి దాన్ని ప్రోత్సహించినప్పుడు నేను కాన్ఫిడెంట్గా ఉంటాను. కొన్నిసార్లు సొసైటీ వల్ల కానీ పేరెంటింగ్లో కానీ నాలో నెగటివ్స్ని ఎక్కువ చూపించినప్పుడు నేను వీక్ అయిపోతాను. సో ఐ వాజ్ వెరీ సెన్సిటివ్ అండ్ ఊరికే ఏడ్చేసే అమ్మాయిని. ఇప్పుడేం కాదు, ఇప్పుడు ఏంటి అని అడుగుతారు. సో ఐ థింక్ ఇప్పుడు కూడా కొంచెం ఉండొచ్చు, బట్ నాట్ లైక్ దాట్. అట్లీస్ట్ ఆ కాన్ఫిడెన్స్, ఆ స్ట్రెంగ్త్ పెరగడానికి, ఎస్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, ఐ నీడ్ నాట్ ఆన్సర్ ఎవ్రీబడి, నేను చేసేది కరెక్టే, నేను మంచే చేస్తున్నాను, నలుగురికి మంచి చేయాలనుకుంటున్నాను, సో నేను ఎవరి గురించి భయపడాల్సింది లేదు అని ఆ కాన్ఫిడెన్స్, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ నాకు సద్గురు వల్లే వచ్చింది. నాట్ దట్ హీ కాల్డ్ మీ పర్సనల్లీ ఆర్ హీ డిడ్ సంథింగ్. ఆయన వీడియోస్ చాలు, అసలు నా లైఫ్ లో మార్పు రావడానికి ఆయన వీడియోస్ చాలు. అలా నేను ఎంతో మందికి ఆయన గురించి చెప్పినప్పుడు వాళ్ళ లైఫ్స్ మారాయి. ఆర్ మా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకునే విధానం కూడా ఆయన వల్ల చాలా మారింది. మా పేరెంట్స్ ఆశ్రమంకి వచ్చారు, చూసారు, ఓ ఈ అమ్మాయి ఇంత మంచి ప్లేస్ లో ఉందా. సో మై పేరెంట్స్ దెన్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. ఇంకా అప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరైనా క్వశ్చన్స్ అడిగినా మా అమ్మాయికి ఏది నచ్చుతుందో అదే చేస్తుంది. ఎవరైనా పెళ్లి ఎప్పుడు అది అంటే తనకి ఎప్పుడు చేసుకోవాలో అప్పుడే చేసుకుంటుంది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా వరల్డ్ చేంజ్ అయిపోయింది. సో అప్పుడు నాకు అర్థమైంది, ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ వల్ల ఒక ఫ్యామిలీ పర్స్పెక్టివ్ మారిపోయింది. ఒక ఆడపిల్లని పెంచే విధానం కానీ, చూసే విధానం కానీ, సొసైటీకి తన కూతుర్ని వాళ్ళు ఎలా చూపించుకుంటారనే విధానం కూడా ఐ థింక్ బికాస్ ఆఫ్ సద్గురు ఇట్ చేంజ్డ్ అ లాట్. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ బిగ్ చేంజ్ ఫర్ మీ, ఇట్స్ అ వెరీ బిగ్ సపోర్ట్ ఫర్ మీ. లేదు సద్గురు అలా చెప్పారు, నేను ఇలాగే చేస్తా అంటుండేది అన్నప్పుడు. ఇప్పుడు వాలంటీర్గా ఎవరైనా అక్కడికి వెళ్ళి సేవ చేయొచ్చు అంటే, లైక్ వాలంటరీ ఇష్టం ఉన్నట్టు. అంటే బేసిక్ ఏంటంటే అండి, ఒక ప్లేస్కి వెళ్ళాలంటే అది ఎలా ఉంటుందో తెలుసుకుందే వెళ్ళలేము. అది తెలుసుకోవాలన్నా మీరు అంత డెడికేటెడ్గా ఉంటారా లేదా అని తెలియడానికైనా ఇన్నర్ ఇంజనీరింగ్ అని ఒక చిన్న యోగా ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేయమని చెప్తారండి. యూ డూ దట్ ప్రోగ్రామ్, యూ ప్రాక్టీస్ ఇట్ ఫర్ 48 days or 90 days or how many ever days you want, then you visit the ashram. You might like it. ఏంటి ఇన్నర్ ఇంజనీరింగ్ ఏంటి? It's a yoga program and it's designed by Sadhguru. It's both physical, mental, spiritual awakening అనొచ్చు. సో చాలా మంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఆ ప్రాక్టీసెస్ చేయడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అయింది. మెంటల్గా యాంగర్ ఇష్యూస్ ఆర్ ఫ్రస్ట్రేషన్ ఆర్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకు కూడా కామ్ అయ్యారు. ఇంకా అది దాని మీద రీసెర్చ్ కూడా జరిగింది. ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ వల్ల ఇమ్యూనిటీ ఎంత డెవలప్ అవుతుంది అని రీసెర్చ్ జరిగింది. కోవిడ్ టైంలో ఇట్ రియలీ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ కోవిడ్ పేషెంట్స్. ఆ టైంలో కోవిడ్ టైంలో మీకు తెలుసు ఎంత యాంగ్జైటీ ఉన్నిందో, ఎంత టెన్షన్ ఉన్నిందో, భయంతో సూసైడ్లు కూడా చేసుకున్నారు. ఆ టైంలో ఇన్నర్ ఇంజనీరింగ్ సద్గురు ఫ్రీ ప్రోగ్రామ్ ఇచ్చారు చాలా మందికి, అన్ని లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ చేశారు. బికాస్ హీ వాంటెడ్ ఎవ్రీబడి టు ఫస్ట్ గెట్ సంథింగ్ సో దట్ దే ఆర్ కామర్ నౌ. కోవిడ్ టైంలో ఒక అలాంటి పరిస్థితిలో మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఈషా ఫౌండేషన్ డిడ్ సంథింగ్ టు ద వరల్డ్ లిటరలీ. సో ఇట్ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండి, ఇట్ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్. సో అది ఆ ప్రోగ్రామ్ ఇన్నర్ ఇంజనీరింగ్ ఈషా తోటే చేయాలి, నేను ఏంటి అనేది చెప్పకూడదు. అవునా? ఓకే, ఎలా అప్రోచ్ అవ్వాలి ఒకవేళ చెయ్యాలి అనుకున్నా? వెబ్సైట్ అండి, ఈషా వెబ్సైట్స్ అప్రోచ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళని ఫాలో అవ్వచ్చు. కొత్త కొత్త ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, చాలా సెంటర్స్ ఉన్నాయి. లక్కీగా నేను జాయిన్ అప్పుడు ఫ్యూ సెంటర్సే ఉండే. సో చేయాలంటే ఈషాకి వెళ్ళాలి, లేదా హైదరాబాద్ లో వెరీ ఫ్యూ సెంటర్స్ అట్లా ఉండే. బట్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి. సో అందరూ ఆన్లైన్ చేయాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ చేయొచ్చు. అలాంటి పర్సన్ క్రియేట్ చేసిన ఒక యోగా సీక్వెన్స్ అనేది జస్ట్ ఒక 21 minutes సీక్వెన్స్ ఉంటుంది, అది చేస్తే చాలండి. సో ఎవరైతే ఈ 1 hour నేను చెప్పింది కూడా చేయలేకపోయారో, యోగా చేయలేకపోయారు, ఎక్సర్సైజ్ చేయలేకపోయారు, ఇన్నర్ ఇంజనీరింగ్ చేయండి చాలు. ఓకే, ఇట్స్ అ full-fledged package of everything in it. సద్గురు గారు చేసే ఏ ప్రోగ్రామ్ అయినా కొంచెం డిఫరెంట్ గా నేచర్ కి కనెక్ట్ అవుతూ, సోల్ కి కనెక్ట్ అవుతూ ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటారు. బై ద వే అందులో కావేరీ కాలింగ్ అండ్ శాండ్ కి సంబంధించి కూడా సేవ్ ద సాయిల్ అని చెప్పి సాయిల్ ఇన్నర్ ఇంజనీరింగ్, ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కాన్సెప్ట్స్ ఏంటి? యాక్చువల్లీ తన ఇంటెన్షన్ ఏంటి, మోటో ఏంటి?
అని మీరు నన్ను అడుగుతున్నారు. నేను ఐఎమ్ జస్ట్ వాలంటీర్ ఫర్ ఈషా ఫౌండేషన్. నాకు తెలిసింది చెప్తాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అని అంటే ఇప్పుడు మేము కామన్ పీపుల్ అడిగామనుకో అసలు ఏంటి అంటారు. మిమ్మల్ని అడిగామనుకోండి మీరు అన్నారు తెలిసిందే చెప్తాను. తెలిసిందే ఐఎమ్ జస్ట్ వాలంటీర్ అండి ఈషాలో. నా ఎక్స్పీరియన్స్ నాకు తెలిసింది చెప్తాను. సద్గురు లాంటి పర్సనాలిటీ అండి, ఆయన నేచరే ఎలా అంటే ఇప్పుడు ఏం చేయాలో అదే చేస్తారండి. ఏం చేయాలో అంటే సాయిల్ డిప్లీషన్ పాయింట్ రేజ్ చేయకపోతే అసలు పంటలు సారం లేని ఆహారం తిని ఆరోగ్యంగా ఎలా ఉండాలి. సో ఐ థింక్ నా అండర్స్టాండింగ్ ఇది, ఆరోగ్యాన్ని ఆయన ఫోకస్ చేస్తున్నారు. ఫిజికల్ హెల్త్ ఉండడానికి యోగా ఇచ్చారు. ప్రకృతిలో మనం తీసుకునే ఫుడ్ కానీ వాటర్ కానీ ఎయిర్ ప్యూర్గా లేనప్పుడు హౌ టు అప్రోచ్ దెమ్. బికాజ్ ఇప్పుడు ఆయన ఓన్లీ యోగా టీచర్ కదా, ఓన్లీ యోగా గురించి మాట్లాడుతూ కూర్చుంటే అవన్నీ డిప్లీట్ అయిపోతూ అవన్నీ నాశనం అయిపోతుంటే ఈయన ఏం చేయకుండా ఉండలేకపోయారు అని నాకు అనిపిస్తుంది. బికాజ్ అవన్నీ బాగుంటేనే కదా మనం బాగుండేది. అండ్ ఆయన ఆ కన్సర్న్ ఎక్కువ అండి ఆయనకి. ఐ థింక్ he wants to do something in a larger way. చేస్తే 100% చెయ్యాలంతే. నేను అది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఐ మీన్ ఆయన నేర్పించిన పద్ధతులు వాటన్నిటిని చూసి నేను నేర్చుకుంది ఏంటంటే దిగారు అంటే ఆయన 100% చేయాల్సిందే. ఒక హ్యూమన్ హెల్దీగా ఉండాలి అంటే ఓన్లీ యోగా చేస్తూ ఆ ఫుడ్ సరిగ్గా లేకుండా, గాలి సరిగ్గా లేకుండా, నీళ్లు సరిగ్గా లేకుండా ఉన్నప్పుడు మరి నేను ఎలా హెల్దీగా ఉండగలను? ఉండలేను కదా. ఐ థింక్ హీ వాంట్స్ టు గివ్ అ గుడ్ హెల్త్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ బై ఫోకసింగ్ ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్. పంచభూతాల్ని ఎంత మెయింటైన్ చేసి నెక్స్ట్ జనరేషన్స్ కి ఇస్తే అంత బాగుంటుందని ఆయన ఆలోచిస్తున్నట్టున్నారు. అందుకే సేవ్ సాయిల్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ఇంటర్నేషనల్ గా దానికి సపోర్ట్ దొరికింది. కావేరీ కాలింగ్ కూడా అంతే. అసలు వర్షం పడితే నీళ్లు ఎలా సేవ్ చేయాలి, పంటలు ఎలా పండుతాయి, చెట్లు ఎలా హెల్దీగా ఉంటాయి, ఆర్ సాయిల్ ఎంత ఫర్టైల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నేర్పిస్తారండి అక్కడ ఆశ్రమం దగ్గర బ్రహ్మచారులు కానీ, ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళి కానీ, చిన్న చిన్న విలేజెస్కి వెళ్ళి ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. అందుకు నేను కూడా వెళ్ళి పొలంలో నిమ్మకాయలు కోసి, జాంకాయలు కోసి పొలంలో పనులు చేసాం. సో వాలంటీరింగ్ అంటే ఏదో వెళ్ళి జస్ట్ కూర్చొని అక్కడ ఏదో కంప్యూటర్ పని చేయడం కాదండి. మట్టిలో దిగచ్చు, నీళ్ళలో దిగమంటే నీళ్ళలో దిగాలి, గుళ్ళో పూజ చేయమంటే గుళ్ళో పూజ చేయాలి, చెప్పులు తీసి పెట్టాలంటే గోశాలలో చేయాలి. నేను అక్కడ గోశాల చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవులు వాటికి ఒక్కొక్కటికి ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. ఏం పేర్లు పెట్టారు? భైరవ అనో, అలా చాలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. శివుడు అనో, భైరవ అనో, ఐ థింక్. సో ఇట్స్ బ్యూటిఫుల్ స్పేస్ అండి. ఐ థింక్ ఇట్స్ అ పాజిటివ్ అండ్ అ బ్యూటిఫుల్ స్పేస్. అది ఎక్స్పీరియన్స్ అయితే తప్ప దాని గురించి కమెంట్ చేయకూడదు. యాక్చువల్లీ ఈషాకి సంబంధించి ఏం మాట్లాడుకున్నా కూడా శివుడికి సంబంధించి ఎక్కువగా ఆది గురువు అని చెప్పి శివుడికి సంబంధించిన ఆరాధన ఇవే చూస్తూ ఉంటాం. ఏంటి ఏమైనా కనెక్షన్ ఉండిందా? అంటే శివుడు ఆది గురువు ఆర్ మొదటి గురువు యోగా నేర్పించడంలో. కాబట్టి యోగా గురువుగా ఆయనకి అంకితం అంతే. లైక్ హీ వాంట్స్ ఎవ్రీబడి నో హీ ఈస్ ద గురు. ఆర్ ఇట్స్ నాట్ అ రిలీజియస్. అగైన్ ఇక్కడ అందరూ ఏదో శివుడు అనే, మేము ఇప్పటికీ కూడా ఆయన శివుడులా చూడడం. ఐ థింక్ నేను అంటే శివుడు ఆఫ్ కోర్స్, బట్ ఆది గురువు, యోగా గురువు, ఆది యోగి అనే అనుకుంటాం. హీస్ ద ఫస్ట్ యోగి అండి. ఆయనని ఒక యోగిలా చూపిస్తున్నారు సద్గురు అంతే. అండ్ శివుడు, మనం శివుడిని పూజ చేస్తాం, లింగాలు చేస్తాం, దట్స్ డిఫరెంట్ థింగ్, దట్స్ ఆల్సో దేర్. బట్ ఒక యోగిగా ఆయన దగ్గర మనం ఏం నేర్చుకోవచ్చు, ఆయన ఎలా బతికారు, ఎంత మందికి యోగా నేర్పకపోతే ఆయన సప్తఋషులకి నేర్పి వాళ్ళని ప్రపంచంలో అందరికి నేర్పించమని పంపకపోతే ఇప్పుడు అసలు యోగా టీచర్ నేను ఉండేదాన్ని కాదు. సో మా అందరి జీవితాలు ఆయన వల్లే నడుస్తున్నాయి. కాబట్టి హీ ఈస్ ఆర్ గురువు, ఆది గురువు, ఆది యోగి. రిలీజియస్ పరంగా ఓన్లీ హిందూసే అటెండ్ అవుతుంటారా? అందరూ అండి. మీరు చూస్తే ఫారినర్స్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఖతార్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్, సౌదీ అరేబియా, దుబాయ్ నుంచి కానీ చాలా మంది, రష్యన్స్, అమెరికన్స్, కెనడా నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ ఎంతో మంది వాలంటీర్స్ ని చూస్తారు. మీరు ఇక్కడ కాదు, ఆ కంట్రీస్ లో ఈషా ప్రోగ్రామ్స్ ని వాళ్ళు ఎంత బాగా చేస్తారో కూడా మీరు చూడొచ్చు. దిస్ ఈస్ నాట్ రిలీజియస్ అండి.
సో హీ టెల్స్ ఓన్లీ వన్ థింగ్. మొన్న మహాశివరాత్రి ఈవెంట్ లో ఆయన ఒక మాట అన్నారు, ఐ డోంట్ వాంట్ హిందూస్ టు వాచ్ దిస్ ప్రోగ్రామ్, I don't want Christians to watch or come to this program, I don't want Muslims, I want humans to come, I want humans to grow. This is what his I think his goal is, or his desire is. He wants to see everybody healthy, and okay, it's not about Hindus or nothing like that. Okay. But yes, I think he's very particular Bharat. భారతదేశం వల్ల ప్రపంచానికి ఎంత మంచి జరగచ్చు, భారతీయులు or Hindus. The name that is also not a name because we are religious practitioners of Hinduism. ఈ ల్యాండ్ లో పుట్టాం కాబట్టి మనల్ని హిందూస్ అని అనేవాళ్ళు అని కూడా క్లియర్ గా ఆయన చెప్తారు. సో వాట్ ఎవర్ హీ టెల్స్, హీ డజంట్ ట్రై టు కన్విన్స్ యూ జస్ట్ బికాస్ హీ వాంట్స్ యూ టు బిలీవ్ ఇన్ హిమ్. ఇట్ గివ్స్ సైంటిఫిక్ అప్రోచెస్, ఫ్యాక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ రికార్డెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ యా, తప్పు పట్టడానికి నాకైతే, బట్ లైక్ ఐ ఆమ్ సమ్వన్, just because I like him, I'm not following him. I want my students to know, or my professors to know, my family and friends to know this. I'm not blindly following him. If I really feel this man, no, something is wrong, then I might just say also. But no, I have closely observed every small thing. చాలా సందర్భాల్లో చాలా వార్తలు వింటూ ఉంటాం, ఆశారాం, పత్రిజీ, రామ్ రహీం, ఇలాంటి కైండ్ ఆఫ్ రీసెంట్ గా ఈయన నిత్యానంద, అట్లా చాలా మంది వింటూ ఉంటాం కదా. వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు సద్గురుకు వచ్చిన ఫాలోయింగ్ కావచ్చు, ఆ హైప్ కావచ్చు, ఆ పాజిటివ్, మీలాగా ఆయన్ని కలిసి వస్తేనే, చూస్తేనే ఏదో అద్భుతం, నేను ఏదో చూసేసానని మాట్లాడేవాడు. దిస్ ఇస్ అగైన్ మై లైక్, నన్ను పిలిచి నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి నా ఎక్స్పీరియన్సే షేర్ చేస్తున్నానండి. I am as a person who don't compare anybody with anyone. Okay. I see the uniqueness in every person. No comparison. Second thing, ఒక గురువుని నేను నమ్మి వెళ్తే నేను ఆ గురువుతో చాలా హ్యాపీగా ఉన్నాను కాబట్టి నేను ఇంకా అసలు ఎవరి గురించి తెలియదండి. నాకు వీళ్ళు ఎవ్వరూ తెలియదు. ఇప్పుడు మీరు ఎవరైతే పేర్లు చెప్పారో ఓన్లీ నిత్యానంద కొన్ని ఫన్నీ వీడియోస్ వల్ల తెలుసు తప్ప, ఫన్నీ వీడియోస్ తెలుసు తప్ప ఐ డోంట్ రియలీ నో ఎనీబడి అండి. బికాజ్ ఐ నెవర్ వాంటెడ్ టు నో, ఐ గెస్. ఓకే, నాకు ఒక దారిలో నేను వెళ్తున్నాను, ఆ దారిలో ఆయన తెలిసారు, ఆయన కలిసారు, లేదా ఆయన గురించి తెలుసుకున్నాను, ఫాలో అవుతున్నాను. కలిసారు ఎప్పుడైనా సద్గురు గారు? కలవడం జరిగింది, బట్ ఆయన గుర్తుంటామో లేదో మనకు తెలియదు. ఏం మాట్లాడతారు కలిసినప్పుడు? నమస్కారం అని చెప్పి ఆయన చూడటంలోనే అయిపోతుందండి. ఆ ఎనర్జీ ఇంబైబ్ చేసుకో, సైలెన్స్, ఎంత మౌనం పాటిస్తే ఆ ఎనర్జీని అంత తీసుకోగలం. అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం షెరటన్ లో సేవ్ సాయిల్ ఈవెంట్ లోనే, అప్పటికి ఇంత ఫాలోయింగ్, ఇంత ఫాలోవర్స్ లేరు. దట్ వాస్ ఇన్ 2017 ఆర్ ఆ టైంలో. సో ఐ వాజ్ లిటరలీ స్టాండింగ్ ఇలాగే, ఆయన అక్కడ ముందున్నారు, నేను ఇక్కడ నుంచి ఆయన ఇలా చూస్తా ఉన్నాను. అప్పుడేదో హైప్ లేదు కాబట్టి నాకు ఆయన అంటే రెస్పెక్ట్ లేక, ఇప్పుడు ఎక్కువ ఉంది అదేం లేదండి. నాకు సమ్వేర్ ఐ ఫెల్ట్ ఐ గాట్ కనెక్టెడ్. మేబీ నాకు యోగా, ఈ సాధన వల్ల నేను కనెక్ట్ అవ్వగలిగానేమో ఆయనకి. బికాస్ నేను ఈషాకి వెళ్ళక ముందే నేను ఆమె యోగా ప్రాక్టీషనర్ అండ్ యోగా టీచర్. సో ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ మ్యాన్స్ ఎనర్జీ, హిజ్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్ అండ్ ఆల్. ఐ లైక్డ్ ఇట్. సో ఐ కాంట్ కంపేర్ అండి. సో నా లైఫ్లో ఆయన గురించి తెలుసుకున్నాను, ఆయన ఇన్ఫర్మేషన్ నాకు చాలా నచ్చింది, నేను ఫాలో అవుతున్నాను. ఆయన ఒకటే మాట అంటారు, నేను ఈ ఆశ్రమం పెట్టింది అందరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటే మీ ఉద్యోగాలు చేసుకోకుండా మీరేదో లైఫ్ ఎస్కేప్ అయిపోయి ఇక్కడ హ్యాపీగా ఉండడానికి కాదు, ఎలా బతకాలి, పర్సనల్ లైఫ్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎంత సాధనకి కేటాయించాలి, ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ మీ ఇంటికి మీరు వెళ్ళి హ్యాపీగా ఉండాలి, ఈజ్ వాట్ హీ టెల్స్. సో దట్స్ హౌ ఐ వెంట్ దేర్. ఐ గో దేర్, I refill my energy, I come back. Okay. So that's just a place of energy and full of life and full of energy. అలాంటి అద్భుతమైన వ్యక్తి పైన కొన్ని రూమర్స్ వచ్చినప్పుడు, బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ అయినప్పుడు మీలాంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి? అంటే నాకున్న కోపానికి నేను లైక్ ఐ టోల్డ్, ఒకప్పుడు అగ్రెసివ్ గా కోపంతో ఉండేదాన్ని. ఎక్కడన్నా తప్పు జరిగినా తప్పు అని వెళ్ళి ఏలెత్తి చూపించేదాన్ని, దానివల్ల ప్రాబ్లమ్స్ నాకే వచ్చాయి మళ్ళీ. బట్ yoga made me very calm and made me understood that don't react that way, take a right opportunity and then use your, like, grow to an extent where your voice is respected. Like అంటే ఇంతకాలం పాజిటివ్ సైడ్ ని చూపించారు, చూసారు, మీలాంటి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు,
ఫాలో అవుతున్నారు. బట్ అదర్ కాయిన్ చాలా మంది దాన్ని రైజ్ చేస్తూ ఉన్నారు. ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు బ్రహ్మచారులు ఉంటారు అని చెప్పి, వాళ్ళ గురించి చాలా చాలా మాటలు వచ్చాయి. పెళ్లిళ్ళు చేసుకోకుండా అందులో